వెల్కమ్ టు భారతీ టీవీ. నేను దేవా. ఇవాళ మనతో ఉన్న వ్యక్తి లేడీ టైగర్ అనాలా, ప్రజల్లో ఎప్పుడు ఉండే ప్రజల మనిషి అనాలా, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పలేను కూడా. సో ప్రజల మనిషిగా మనం తీసుకుందాం, ఒక లేడీ టైగర్ గా, లేడీ సింగంగా మనం తీసుకుందాం. సో ఆవిడ ఎవరో కాదు, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళు లోకల్లో కూడా ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒకసారి మాట్లాడుతున్నాం. నమస్తే అండి. ఒకరిని చూసి ఒకరు బయటకు వస్తా ఉన్నాయి, ఇష్యూస్ కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న చూసుకుంటే పంజాగుట్టాలో చూసుకుంటే ఇద్దరు బ్రదర్స్ కావచ్చు. ఈ రోజు లవ్ జిహాద్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ ఎక్కడి నుంచి అయిందండి? ఎడ్యుకేషనల్ జిహాదీ నుంచి. ఏదైతే పెద్ద పెద్ద సో కాల్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అందులలో స్టూడెంట్ వింగ్స్ గా జాయిన్ అవుతారు. తప్పేముంది అని చెప్పి మెల్లమెల్లగా పిల్లలలో నాటి దాన్ని ఇంతవరకు తీసుకెళ్తారు. దాని తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాలు, అట్లాంటి బాలీవుడ్ కల్చరు, ఈ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా తప్పేముంది అనే వరకు పిల్లలందరూ కూడా అది చూసి వాళ్ళు అదే అనుకుంటారు. ఈ రోజు థమ్స్అప్ తాగానే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది, రెడ్ బుల్ తాగగానే ఎనర్జీ వచ్చేస్తుంది. అదే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బుల్ తాగితే తప్పు అని చెప్పడం ఆ సెలబ్రిటీస్ది బాధ. ఆ వాళ్ళేమో తాగరు కానీ మీరు చెయ్యండి అని చెప్తూ ఉంటారు. అట్లా పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోతున్నారు, పిల్లలలో కూడా మార్పు వస్తుంది. మనం రీసెంట్ గా చూసాం పంజగుట్టాలో అమ్మాయిలు. ఇప్పుడు మేము చెప్తామండి, ఒకవేళ మీరు చేసేది తప్పమ్మా, లవ్ జిహాద్ పేరు పైన వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు అమ్మా అంటే పిల్లలు వినరండి. ఒకటే ఒక డైలాగ్ చెప్తారు, హమారా అబ్దుల్లా అచ్చా హే అని మాట్లాడతారు. అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసింది తప్పు అని. ఇంకొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, నేను చెప్తాను. పెద్ద సెలబ్రిటీస్ అండి, ముందు మన ధర్మంలో ఉన్నప్పుడు, మన ధర్మంలో చీర కట్టుకుంటే చీర ఎందుకు కట్టుకోవాలి, మేము గోంగట్ ఎందుకు వేసుకోవాలి, మాకు ఆ స్వాతంత్రం లేదా అని మాట్లాడతారు. ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత బుర్కాలు వేసుకొని తిరుగుతారు. అంటే బుర్కా వేసుకుంటే అది వాళ్ళ ధర్మం. అదే మేము మిమ్మల్ని గుంగట్ వేసుకోండి అని అంటే ఇది మీకు స్వాతంత్రం లేనన్నమాట. ఈ ఏదైతే ప్రొవొకేషన్ ఉందో, ఏదైతే తప్పుగా మాట్లాడడం చేస్తున్నారో, దీనివల్ల ప్రజలు చైతన్యవంతులు కాలేకపోయారు. కానీ ఈ 10 సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చాయి. ప్రతి ఒక్కరిలో కూడా చేంజెస్ వస్తున్నాయి. అమాయకంగా కొంతమంది పిల్లలు ఉంటారు, ట్రాప్లలో పడుతున్నారు. వాళ్ళల్లో కూడా డే బై డే చేంజెస్ అవుతున్నాయి. ప్రయత్నిస్తున్నాము. ప్రయత్నం ఒక్క రోజులో కాదు కాబట్టి ఫ్యూచర్లో అవుతుంది. నేను ఒక చిన్న థింగ్ చెప్తానండి. కేరళ స్టోరీ మూవీస్ రిలీజ్ అయింది. అందరు ఏమన్నారు, ఇట్స్ అ ప్రొపగాండా అని అన్నారు. సరేనండి, ఇట్స్ అ ప్రొపగాండా పక్కన పెట్టేయండి. ఆ మోనాలిసా అనే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంది కదండి. ఎక్కడో యూపీలో ఉండే అమ్మాయి కేరళలోనే ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటే కొంతమంది కమ్యూనిస్టులు మాత్రం ఎందుకు అమ్మాయికి హెల్ప్ చేశారు అది కూడా తెలియదా అండి? అమ్మాయి మైనర్ అంట, ఆ అమ్మాయికి 16 సంవత్సరాలేనంట. మళ్ళీ నీకు 16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేయడం నేరమని మీకు తెలీదా? ఆ అమ్మాయికి ఎట్లా సపోర్ట్ చేశారు మీరు? ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మీరు కౌన్సిలింగ్ ఏదో ఇప్పియాలి కదా. చేసింది ఎవరండి? మేము చెప్పింది ప్రొపగాండా అంటున్నారు, మళ్ళీ మీరేం చేశారు? ఇంకొకటి ప్రొపగాండా గురించి మాట్లాడతారండి వీళ్ళందరూ. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, దురంధర్ మూవీలో వాళ్ళు ఏం చూపించారండి? సరే సినిమా స్టోరీ అవన్నీ పక్కన పెట్టేద్దాం మనము. పాకిస్తానీ వాళ్ళని మన ఇండియన్ స్పైస్, మన వాళ్ళు వీరోచితంగా పోరాడారు అని చూపించారు. ఇఫ్ యు ఆర్ అ ట్రూ ఇండియన్, నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతావు. కానీ వాళ్ళకి అది ప్రొపగాండా అనిపించింది. దానికంటే ముందు ఒక హిందీ సినిమా వచ్చింది, ఏదో పఠానానో ఏదో, అందులో మన ఇండియన్ ఏమో దేశద్రోహిగా చూపిస్తారు, పాకిస్తానీ అమ్మాయి ఏమో మనకి మంచిగా హెల్ప్ చేస్తారు. అది మంచిగా అయిపోయింది. ఇది మాత్రం తప్ప ఏందండి డబుల్ స్టాండర్డ్? ఇప్పటికన్నా మనుషులు మారాలి. మీరు చేస్తున్న వ్యవస్థ కానీ ఏదైనా సరే దేశ భవిష్యత్తు నిలబడడానికి చేయాలి, కానీ దేశ భవిష్యత్తుని మీరు విచ్ఛిన్నం చేయడానికి చూస్తే మీరు దేశద్రోహులే. అట్లాంటి వాళ్ళకు దేశంలో ఉండే అర్హత లేదు. నేను ఇవాళ మీ ద్వారా చెప్తున్నాను, నా దేశంలో ఉంటూ, నా దేశం తిండి తింటూ, నా దేశం గాలి పీల్చుకునే వాళ్ళు భారత్ మాతాకి జై అని అనకపోతే మీరిక్కడ బ్రతకన అవసరం లేదు. మూటా ముల్లా సదురుకొని వెళ్ళిపోండి. వందే మాతరం అనకపోతే నా భారతదేశంలో బ్రతికే అర్హత మీకు లేదు. నిజంగా మా భారతదేశంలో బ్రతకాలి అని అంటే మా దేశానికి, మా ధర్మానికి రెస్పెక్ట్ ఇవ్వండి. మేము మీలాగా వచ్చి మా దాంట్లోకి వచ్చి మిమ్మల్ని జై శ్రీరామ్ అని మేము అనమనట్లేదు, కానీ వందే మాతరం అనము, భారత్ మాతాకి జై అనము, కానీ బరాబర్ ఇక్కడే బతుకుతాము అని అంటే మాత్రం మేము అంటే ఈ కేసులు ఒకరికొకటి బయటికి వస్తున్నాయి కదండి. సో బాధితురాలు కూడా బయటకు వస్తున్నారు, ఒకరికొకరు భయపడుతూనో, ఎవరితో అండతోనో, ఎవరైనా అండతోనో బయటకు వస్తున్నారు. బట్ మీరు ఎందుకంటే బీజేపీ నుంచి కావచ్చు, మీరు కావచ్చు, ఏదైనా ముందడుగు వేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందడుగు వేస్తున్నారా, లేకపోతే ఏదైనా
ఒకవేళ ఇక్కడ కేసెస్ అనేది సాల్వ్ చేయకపోతే ఓన్లీ వార్తల్లోకి ఎక్కి మరి అక్కడి వరకు ఎండ్ అవుతున్నాయా, లేకపోతే కేసును ముందుకు తీసుకెళ్ళడానికి పోలీసులు అక్కడికి ఆపేస్తున్నారా, లేకపోతే పోలీసుల వల్ల కాకపోతే సెంట్రల్ ఏమైనా మీరు అప్రోచ్ అయ్యే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? చూడండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేలుకోవాలి. పార్టీలు పక్కన పెట్టండి, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం, మన తెలంగాణ బిడ్డలు మంచిగా ఉండాలని ఆలోచించే చిత్తశుద్ధ వ్యక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని రావాలి. ఈరోజు మేము మా దాంట్లో ఉన్న వివిధ క్షేత్రాలు ప్రతి ఒక్కరము కూడా ఏదన్నా రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళ పెళ్లి జరుగుతుంది అని అంటే ఫస్ట్ మేము డైరెక్ట్గా అక్కడ ఉన్న ఏరియా వాళ్ళని సంప్రదిస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్తాము, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తాం. అప్పటికి కూడా ఆ అమ్మాయి వినకపోతే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి రిజిస్టర్ ఆఫీసర్లో వాళ్ళకి కూడా చెప్తాం, మీరు సర్టిఫికేట్స్ అన్ని తరోగా చెక్ చేయండి అని చెప్తాం. తర్వాత కూడా ఆ అమ్మాయి మా వరకు వస్తే మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము, ఆ అమ్మాయిని కాపాడడానికి పూరా శక్తి చేస్తాం. కానీ ఒకవేళ మా చేతులు దాటిపోయే మేమేమి చేయలేకపోతే కూడా అమ్మ నువ్వు ఏ రోజైనా సరే మా డోరు తట్టు, మేము ఉన్నాము, మీ వెంబడి మేము వస్తామమ్మా, కానీ ప్రాణాలు పోయే వరకు నువ్వు ఆగొద్దమ్మా అని కూడా మేము వాళ్ళకి చెప్తాం. కానీ కొన్ని దురదృష్టంగా అండి మా చేతిలో ఉండే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎలాగైతే యూపీలో మా యోగి గారు ఏమైనా తప్పు జరిగితే బుల్డోజర్ తీసుకొస్తారో, అదే హైదరాబాద్ పేద ప్రజల మీద కాదు తీసుకురావాల్సింది, అట్లాంటి మూర్ఖుల మీద, అట్లాంటి జిహాదీల మీద తీసుకొస్తే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. మీకు ధైర్యం లేకపోతే చెప్పండి, మేము వస్తాం. కానీ మన ముఖ్యమంత్రి గారు అవన్నీ పట్టించుకోరు, ఎందుకంటే ఆయననే ఓపెన్గా చెప్తాడు, కాంగ్రెస్ ఏతో ముస్లిమే, ముస్లిమేతో కాంగ్రెస్లే. సల్కాం చెరువులో కబ్జా చేసిను అని అంటే అది పాపం ఆడ పేద ప్రజలు చదువుకుంటున్నారు అని అంటారు. మళ్ళీ ఈడ పేద ప్రజలే కదా బతుకుతున్నారు, మళ్ళీ ఈడెట్లా కూలగొడుతున్నావు, నీకు ఈడ కూలగొట్టే మనసు వస్తుంది, ఆడ కూలగొట్టపోయి మనసు ఎందుకు వస్తలేదు అని అంటే అది మనసు కాదండి, కేవలం భయం. ఎంఐఎం అని అంటే భయం. ఎంఐఎం వాళ్ళు క్యారే భయ్ అనగానే భయం. మనం అయ్యా సార్ అప్ప అని మనం మాట్లాడతాం, వాళ్ళు క్యారే అని మాట్లాడతారు, అందుకే భయం వాళ్ళది. ఆ భయంతో ఈరోజు బ్రతుకుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త చట్టం వాళ్ళు రాసుకున్నారు, కొత్త రాజ్యాంగం వాళ్ళు రాసుకొని నాదే ఈ రాష్ట్రం అని చెప్పి ఈ ఇలాకాలకు ఎవరు రావద్దు అంటే పోలీసు వాళ్ళు పోవట్లే, హైదరాబాద్ పోవట్లే, జీహెచ్ఎంసీ పోవట్లే. సామాన్య ప్రజలు ఎలా బతుకుతారండి? అసలు నిజంగా కూడా మేము బ్రతకాలా? అసలు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నేను ఫ్యూచర్ సిటీ చేస్తానని అనుకుంటున్నా. ఒక దిక్కు దోమల బాధ, చెత్త బాధ, ఈ హైదరాబాద్ ట్యాక్సుల బాధ, ఇంకా ఏమీ లేకుండా బాధపడుతున్నాం. మంచినీళ్ళు కూడా లేవు మాకు ఇవన్నీ ఎందుకండి? ప్రజలకి ఒకటే ఒక రోజు ప్రజలను చంపేయండి, కేవలం మీ కాంగ్రెస్ నాయకులు ఆ ఎంఐఎంఓలే కలిసి బతకండి, అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు, ఈ హామీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అయిపోతుంది కదా. అది కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలి. ఒకసారి కూర్చుంటాడు ఆయన ఆఫీస్లో, ఆయనకి ఏదో ఆలోచన వస్తుంది, అరే ఈ బిల్డింగ్లు ఊలగొట్టేయాలి, ఈడ గాంధీ విగ్రహం పెట్టాలి అని అంటాడు. ఆ ప్రజలు ఎక్కడికి పోవాలండి? అంటే ఇదేనా అని రాజకీయం? అధికారంలోకి వచ్చింది ఎందుకేనా? అందుకేనా మేము మీలాంటి వాళ్ళకి ఓట్లేసింది? రుణమాఫీ చేస్తాము, పోయి లోన్లు తీసుకురా అని రెచ్చగొడతాడు. లోన్లు తెచ్చుకున్న తర్వాత ఇంట్రెస్టులు కట్టలేక అక్కడ రైతులు బాధపడుతుంటాడు, రుణమాఫీ మాత్రం చేయడు. తులం బంగారం ఇస్తా అని అంటాడు, ఎక్కడ ఇస్తాడండి? స్కూటీ ఇస్తా అంటాడు, ఉద్యోగాలు ఇస్తా అంటాడు, ఉన్న ఉద్యోగాలు వీకేస్తున్నాడు కదా. ఉన్న ఉద్యోగాలు వీకేసి ఉన్న రిటైర్మెంట్ బెనిఫిషియరీస్కి 63 ఏళ్ళ వరకు కూర్చోండి మీరు అంటే అది వాళ్ళ పైన ప్రేమతో కాదు, డబ్బులు ఇవ్వలేక. ఎక్కడ మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, డిఏలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి డబ్బులు ఇవ్వలేక వాళ్ళు పని చేసినా చేయకుండా మీరు కూర్చోండి ఆఫీస్లో, పనులు జరగాల్సిన అవసరం లేదు, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా, మీరు ఆఫీస్లలో కూర్చోండి అన్నట్టు ఈరోజు రాష్ట్రం తయారైంది. రైట్, ఒకటే మాట, హిందూ అమ్మాయిలకు కావచ్చు, లేకపోతే అది క్రిస్టియన్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళకి కావచ్చు, ఎవరైతే బాధితురాలు అవుతున్నారో వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న సూటి మాట ఏంటి? వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు చెప్పాలనుకున్న సూటి మాట ఒక్క విధంగా చెప్పండి. ప్రేమకు మేము వ్యతిరేకం కాదండి, కానీ ప్రేమ పేరు మీద మీరు అమ్మాయిలను మోసం చేస్తా అంటే మేము దానికి వ్యతిరేకం. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరినన్నా పెళ్లి చేసుకోండి, కానీ జీవితకాలం ఆ ప్రేమతో బ్రతకాలి. కానీ ఆ ప్రేమని ఒక వ్యాపారంగా మారుస్తున్న ఈ జిహాదీలకు మేము వ్యతిరేకం. ఈ జిహాదీలు ఏం చేస్తారండి, అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మతం మార్చి వాళ్ళను హతమారుస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అమ్మాయిలు మేలుకోండి. మీకు లేకనా అబ్బాయిలు? ఈ రోజు మన ధర్మంలో భగత్ సింగ్ లాంటి, శివాజీల లాంటి అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు మీరు ప్రేమించి మిమ్మల్ని పువ్వులలాగా కాపాడుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళను మీరు ఎంచుకోండి. లేకపోతే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెళ్లి చేసి మీకు సరైన వ్యక్తిని చూసి పంపిస్తారు. కానీ దయచేసి ఏదో ఒకరు చెప్పారు కదా, మీ దోస్తులు అట్లున్నారు కదా, ఇట్లున్నారు కదా, తప్పేముంది, హమారా అబ్దుల్లా అచ్చాహే అనుకుంటూ మాత్రం దయచేసి వెళ్ళకండి, ప్రొపగాండాకి పోకండి. నిజంగా మీకు ఏది అవసరమో, నిజమైన ప్రేమనా కాదా గ్రహించండి. రైట్, విన్నారు కదా, చూసారు కూడా, కళ్ళకు కట్టినట్టు చెప్పేశారు.
ప్రతిదీ కూడా ప్రస్తుతం నడుస్తున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందని కూడా మీకు కళ్ళగా చెప్పేశారు. అలాగే హిందూ అమ్మాయిలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరికీ కోసం చెప్పారు. అందరూ బాగుండాలనే విధంగా చెప్పారు. సో అందరూ ఒకసారి ఆలోచన చేస్తే ఏంటి ముందడుగు బయటికి వేస్తూ ఉంటే ఇంటి నుంచి బయటికి వేస్తూ ఏం జరుగుతుంది ఏంటని ఒకసారి చూసి ఆచితూచి వేస్తే బాగుంటుందని మేడం చెప్పారు. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మీరు కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది, తల్లిదండ్రులు కూడా. రైట్, మీరు ఎప్పటికీ ఈ యొక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఒక డివిజనే కాదు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, అందరిలో కూడా ప్రజలందరికీ మీ దగ్గర ఉండాలి. మీరు చేసే పనులు కూడా ఇంకా పద్ధతిగా జరగాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.